హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కోమలత ఫ్యాషన్స్. మన ఛానల్లో బేబీ ఫ్రాక్స్ ఎలా కుట్టాలి, లాంగ్ ఫ్రాక్స్ పెద్దోళ్ళే అంబరిలా అన్నీ స్టిచ్చింగ్కి సంబంధించిన వీడియోసే ఉంటాయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోమలత ఫ్యాషన్స్. ఇందులో బేబీ ఫ్రాక్స్ మనం ఎలా కుట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, మనంతటా మనమే స్వయంగా మన పిల్లలకి మనమే కుట్టుకునే విధంగా నేర్చుకుందామండి. నేను వచ్చేసి ఇప్పుడు 12 సంవత్సరాల అమ్మాయికి లాంగ్ ఫ్రాక్ కుడుతున్నాను. దీని కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియో పెడతానండి. ఇప్పుడైతే కటింగ్ పెడుతున్నాను, చూడండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈజీ పద్ధతిలో మీ అంతటి మీరే మీ బేబీస్కి కట్ చేసి కుట్టుకునే విధంగా చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. చూడండి. చిన్నపిల్లలకైతేనండి 2.5 మీటర్లు 3 మీటర్లు సరిపోతుందండి. పెద్దోళ్ళకైతే 4.5 5 మీటర్లు పడుతుందండి. అంటే లెంత్ను బట్టి ఫుల్ అంబ్రెల్లా సర్కిల్ రావాలంటే 4.5 మీటర్లు పట్టిద్దండి. ఓన్లీ నార్మల్ అంబ్రెల్లా రావాలంటే 3 మీటర్లు సరిపోతుందండి. ఇప్పుడు నేను వచ్చి ఫ్రాక్కి కట్ చేస్తున్నాను 12 సంవత్సరాల అమ్మాయికి. చూడండి. మన ఛానల్లో వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కుట్టి కొరియర్ చేస్తున్నామండి. షార్ట్ వీడియోలో పెడుతున్నాము, చూడండి. నంబర్ కూడా ఇచ్చాను అక్కడ. ఆ ఫ్రాక్స్ మీకు ఏమైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి, మీకు కొరియర్ చేస్తాను. మన ఛానల్లో ఫ్రాక్స్ వచ్చేసి ఓన్లీ 800 700 లోపేనండి, ఫ్రీ షిప్పింగ్. మీకు నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి నా నంబర్కి వాట్సాప్ చేయండి. కాల్ చేసినా నేను మాట్లాడతానండి. చూడండి. నేను వచ్చేసి లైనింగ్ 3.5 మీటర్ తీసుకున్నానండి. స్టెప్పులు గౌన్ అంటారు కదండి, కింద ఒక స్టెప్ వస్తుంది కదండి, ఆ టైపు. ఇది లైనింగ్ అండి. నేను ఏ విధంగా పెడుతున్నానో మీరు చూడండి. ఇది 2 ఫోల్డింగ్ వేసానండి. నేను ఇలా ఫోల్డ్ చేసి దీన్ని డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను, చూడండి. ఇలాగా ఇదిగోండి, చూడండి. ఇలా డబుల్ ఉన్నదాన్ని ఇలా వేస్తాం. మీకు అర్థమవుతుంది కదండి క్లియర్గా. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను కామెంట్లో మీకు రిప్లై ఇస్తాను. లేదా మీరు ఏ విధంగా మీకు అర్థం కాకపోయినా మీరు నన్ను అడిగినా నేను మళ్ళీ మీకు వీడియో చేస్తానండి. స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెడతాను, కటింగ్ వీడియోస్ పెడతాను. చాలా అంటే చాలా ఈజీగా, అసలు కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టే విధంగా ఇందులో నేను మీకు అర్థమయ్యేటట్టు నిదానంగా చెప్తానండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు స్కిప్ చేయొద్దు వీడియో, చూడండి. ఇంట్రెస్ట్గా ఈజీగా అర్థమైపోతుంది మీకు. మీరు చిన్నగా ఇవి నేర్చుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు బ్లౌజులు అన్నీ నేర్పిస్తానండి. మీకు టేప్ కొలత రాని వాళ్ళు ఈజీగా ఆది గౌన్ తోటి, మనకు వాళ్ళు ఇస్తారు కదండి ఆదికి, దీని ఆది ప్రకారం కుట్టండి అని చెప్పి మనకు ఫ్రాక్స్ ఇస్తారు కండి. అది తీసుకొని టేప్ కొలతలు రాని వాళ్ళు ఈజీగా కుట్టేయొచ్చండి. ఇప్పుడు నేనైతే టేప్ కొలతలు అయితే చెప్పట్లేదు, ఎందుకంటే కొంతమందికి టేప్ కొలతలు ఎలా తీసుకోవాలి, ఎలా కుట్టాలి, ఎలా కటింగ్ చేయాలి ఇవన్నీ ఏమి రావు కదండి. అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఆది ఫ్రాక్ తోటి ఎలా కుట్టాలి ఏంటనేది చూపిస్తున్నాను, చూసేయండి. ఇది ఆది ఫ్రాక్ అండి. దీన్ని మన ఛానల్ నేమ్ వచ్చేసి కోమలత ఫ్యాషన్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్లకి ఎన్ని వీడియోలు అయితే ఫస్ట్ పెడతామో అవి వచ్చిన ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తుందండి. చాలా ఈజీ పద్ధతిలో మీరు నేర్చుకుంటారండి. ఈ ఫ్రాక్ని ఇలా తిరిగేసి ఇదిగో చూడండి, ఈ విధంగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి
ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా మనం ఇలా ఇలా పరుచుకోవాలండి. ఇది 4 మడతల మీద ఉందండి. చూడండి, ఇలా ఈజీగా సింపుల్గా ఏం లేదండి. మనం ఇక్కడ దీనిపైన ఊరికే ఇలా పెట్టేసేయాలి. ఇది ఏ విధంగా ఉందో అదే విధంగా ఇలా పెట్టేసేయడమే. చూసుకొని నీట్గా మనం మడతేసినట్టు ఇట్లా నీట్గా ఈ కుట్ట ఎక్కడికి ఉందో చూసుకోండి. మడతలు లేకుండా ఇలా సర్దుకొని ఇలా పెట్టేయడమే. ఇప్పుడు చూడండి, సింపుల్గా అర్థమైపోయింది కదా మీకు. చాలా అంటే చాలా ఈజీ అండి. చాలా ఈజీ మెథడ్లో మనం కుట్టుకోవచ్చండి. ఇలా తీసుకొని ఇక్కడ కుట్టు ఉంది కదండి మనకి, ఇక్కడ ఇలా ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఖర్చులతో కూడా కలిపి కొంచెం ఎక్స్ట్రా ఇలా పెట్టుకోండి. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఈ కుట్టు కనిపిస్తుంది కదండి, ఇది నడుము కుట్టు, ఇది చంక కుట్టు. ఇక్కడ ఊరికే జస్ట్ ఇలా, మళ్ళీ ఇక్కడ ఇలా ఇలా కొంచెం షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ సేమ్ కుట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం అలా గీసేయడమేనండి. ఇక్కడ మెడ దగ్గరికి వచ్చేసరికి ఇలాగా మనం కొంచెం పైకి అనుకుంటే సరిపోతుంది. కొంచెం కుట్టు ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకొని ఆ కుట్టు, ఈ కుట్టు ఉంది కదండి, దీనికి కొంచెం పైకి ఇక్కడికి ఇలా పెట్టుకున్నామంటే కుట్టేసరికి ఇక్కడికి వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా ఈజీ అండి ఫ్రాకులు కుట్టుకోవడం. ఇప్పుడు మనం బయట ఇచ్చామనుకోండి 1000 రూపాయలు 900 లేదే ఎవరు ఫ్రాకులు కుట్టట్లేదండి, చిన్నపిల్లలకు కూడా. మీకు తెలిసిందే. ఎవరి దాకా ఎందుకండి, నేను కుట్టి అమ్ముతాను, నేను తీసుకునేది కూడా అంతే కదండి. మీ అందటి మీరు ఇంట్లో మీ పిల్లలకి మీరు ఈజీగా నేర్చుకోవాలని ఇలా చెప్తున్నానండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను మీకు. మీరు శారీస్ పంపించినా నేను స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ చేస్తానండి. ఇలా ఇక్కడ నడుము దగ్గర, ఇక్కడ చంక దగ్గర, ఇక్కడ షోల్డర్ దగ్గర, ఇక్కడ మెడ దగ్గర ఇలా ఎక్కడైతే కుట్లు ఉన్నాయో అక్కడ ఇలా డాట్లు పెట్టేసుకోండి. తర్వాత దీన్ని ఇలా తీసేయండి. ఇప్పుడు స్ట్రైట్ స్కేల్ తీసుకోండి. ఏం లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసేయండి. మళ్ళీ ఇలా చూడండి ఎంత సింపుల్గా కొట్టేస్తున్నాను. మీకు ఇంతే ఈజీగా వచ్చేసిద్దండి. రౌండ్ స్కేల్ తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ ఇలా పెట్టేసి జస్ట్ ఊరికే ఇలా అనండి. అక్కడ 1 ఇంచ్కి ఒక డాట్ ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి రౌండ్ స్కేల్ తీసుకోండి. ఇది ఉంటుంది కదండి, కరువు స్కేల్ అంటారు, రౌండ్ స్కేల్. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది తీసుకొని జస్ట్ ఇలా రౌండ్ తిప్పేసేయండి. తర్వాత దీన్ని ఇలా స్మూత్గా ఇలాగా ఇక్కడ కలిపేసేయండి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చండి. మీకు స్టార్టింగ్ కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఫస్ట్ మీరు రౌండ్ మెడే ట్రై చేయండి. రౌండ్ మెడ మీకు చాలా ఈజీగా ఉంటుంది. రౌండ్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ఇచ్చేయడమేనండి. సింపుల్గా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఇలా ట్రై చేయండి. చాలా ఈజీగా మీకు ఫ్రాక్ కుట్టడం అనేది వచ్చేసిద్దండి. నేనైతే కొంచెం మోడల్ పెడుతున్నాను, మీరైతే ఫస్ట్ టైం అయితే రౌండ్ మెడ ట్రై చేయండి. చూసారండి, చాలా ఈజీగా అయిపోయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండో వస్తాయండి దీంట్లో. ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకోవడమేనండి. ఇది 4 మడతల మీద ఉంది కదండి, ముందు వెనక 2 పార్ట్లో వస్తాయండి దీంట్లో.
ఫ్యాన్ వేసి ఉందండి, ఎగిరిపోతుంది ఇది. చాలా అంటే చాలా ఈజీగా మీరు ఫ్రాక్స్ అనేది నేర్చేసుకోవచ్చండి. మన పిల్లలకి మనమే ఇంట్లో కుట్టుకుంటే ఆ సంతోషమే వేరు కదండి. చూడండి, ఇప్పుడు నేను దీంట్లోంచి ఇలా విడదీశాను. ఇది ఫ్రంట్ అండి. నేను జస్ట్ ఇలా ఈ నెక్ పెడుతున్నానండి. మీరు రౌండ్ పెట్టండి, లేదా మీరు ఇలా ఈజీగా ట్రై చేయండి, ఏం కాదు, బాగుంటుంది, బాగానే వస్తుంది. ఫస్ట్ టైం అని భయపడొద్దండి. చిన్న క్లాత్ తీసుకొని ఒక 2.5 మీటర్ అలా తీసుకొని ట్రై చేయండి. చూసారా నెక్ ఎంత బాగా వచ్చిందో. మీరు చాలా ఈజీగా ట్రై చేయొచ్చు అండి, చాలా సింపుల్గా. ఫ్రంట్ పార్ట్ అండి ఇది అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ వచ్చేసి 6 పెడుతున్నానండి. ఇదిగో ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదండి, ఇక్కడ వరకు ఇక్కడ గీత ఆల్రెడీ ఉందండి. నేను కొంచెం కిందకి పెడుతున్నాను. మీరు చిన్న పాపకి కుట్లేటట్టయితే చిన్న పాప ఆది ఫ్రాక్స్తో కట్ చేయమన్నా నేను కట్ చేస్తానండి. చిన్న ఫ్రాకులు కట్ చేయాలంటే మీరు నాకు కామెంట్ పెట్టండి, ఎంతమంది కామెంట్ పెడతారో చూస్తాను. ఒక వీడియో చేస్తానండి చిన్నపిల్లలకు కూడా. మీరు అదే విధంగా మంచి మంచి మోడల్స్ ఫ్రాక్స్ సేమ్ అలానే చూసి మీరే కుట్టొచ్చండి మీ పిల్లలకి. మీ పిల్లలకి మీరే కుట్టి మీరే వేస్తే ఎంత సంతోషపడతారండి. మా చేతులతో మేమే కుట్టామని ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, జస్ట్ ఊరికే ఇలా రౌండ్ ఇచ్చేసి ఇలా కట్ చేయడమేనండి. ఈ సిల్క్ జూట్ శారీస్కి వచ్చేసి ఈ రౌండ్ కట్, రౌండ్ మెడలు పెట్టడము. ఇప్పుడు నేను కట్ చేశాను కదండి, ఇదిగో ఈ టైపు మెడలు పెడితే ఏంటంటే భుజాలని జారకుండా చాలా అందంగా ఉంటాయండి. వీటిలో ఇంకా మనం ఏదైనా మోడల్స్ పెట్టినప్పుడు కొంచెం జారిపోయే అవకాశం ఉంటుంది, జూట్ శారీస్ కదండి. ఇలా కనుక పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి, జారిపోకుండా ఉంటాయి, నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా. ఏ శారీ అయినా బాగుంటుంది, కానీ కొంచెం సాఫ్ట్ కదండి, జారిపోతూ ఉంటాయి. వీటి కోసమని ఇలాంటి మెడలు పెట్టుకుంటే జారకుండా అందంగా బాగుంటాయండి. మన ఛానల్లో లాంగ్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయండి. కామెంట్ పెట్టండి, మీకు వీడియోలు పెడతాను, కావాలంటే లాంగ్ ఫ్రాక్స్ ఒక వీడియో చేస్తాను. వాటిలో మీకు నచ్చినవి తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేయండి. హ్యాండ్స్కి మనం ఇలా పెడుతున్నామండి కట్ చేయడానికి. హ్యాండ్స్కి వచ్చేసి హాఫ్ హ్యాండ్సే పెడుతున్నానండి నేను. ఇప్పుడు పఫ్ వస్తున్నాయి కదండి, ఆ మోడల్ పెడదామా, బాగుంటాయి. సరే 9 పెడుతున్నానండి. పఫ్ హ్యాండ్స్ అంటారు కదండి. ఇదిగో ఇలాగా ఇలా బొట్టు వస్తుంది హ్యాండ్స్కి. ఈ టైప్ కటింగ్ చేస్తున్నానండి ఇప్పుడు నేను. మీరు దీన్ని బాగా గమనించండి. మీరు చాలా ఈజీగా ఇవి ఫస్ట్ టైం అయినా సరే చాలా చక్కగా మీరు కట్ చేసి మీరు కుట్టగలరు. ఏదైనా మన మీద మనకు నమ్మకం ఉండాలండి. చాలా ఈజీగా వచ్చేసిద్ది. వాళ్ళకు వచ్చింది మనకెందుకు రాదు అని మన మీద మనకు ఒక నమ్మకం ఉండాలండి. చాలా ఈజీగా మనం చేసేయగలం ఏ పనైనా. మన ఆడవారు మనసు పెడితే ఏ పనైనా ఈజీగా చేసేయగలరండి. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను టేబుల్తో 9 ఇంచులు తీసుకున్నానండి. ఇక్కడి నుంచి ఇక్కడికి నేను మళ్ళీ 2.5 ఇంచు, 2 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. నేను 2.5 పెడుతున్నానండి, బాగుంటుందని. ఎక్కువ మంది 2 ఇంచులే పెడతారు. జస్ట్ ఇలా ఒక లైన్ కుట్టేసి ఇలా దీన్ని ఒక బాక్స్ షేప్లో ఇలా తీసుకోవాలండి. ఇక్కడి నుంచి మనము
ఇక్కడికి ఈ లైన్ ఇక్కడ కొట్టాం కదండి, 9 ఇంచుల దగ్గర నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్ కొట్టాము, ఇలా కొట్టాం కదండి. ఇక్కడి నుంచి ఇది ఇక్కడికి 3 ఇంచులకి జస్ట్ ఇలా 3 ఇంచులు సరిపోద్దండి. సన్నగా ఉన్న వారికైనా ఎవరికైనా 99% 3 ఇంచులు సరిపోతాయండి హ్యాండ్స్కి. తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి ఇలా జస్ట్ 1.5 ఇంచుకి ఇలా అని ఇక్కడి నుంచి హ్యాండ్ కరువు తీస్తున్నాను చూడండి. అందరూ స్కేలు, కొంతమంది స్కేల్ వాడతారు, నాకు కొంచెం అలవాటు ఉంది కదండి. మీరైనా చాలా ఈజీగా జస్ట్ ఇలా ఇలా అనేస్తే అయిపోతుంది. ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్, ఇక్కడి నుంచి కొంచెం జస్ట్ ఇలా రౌండ్ తిప్పేసి చూడండి. ఇవి కుట్టిన తర్వాత ఈ వీడియో కూడా పెడతానండి, స్టిచ్చింగ్ వీడియో కూడా, ఎంత బాగా హ్యాండ్స్ వచ్చినాయో మీరే చూస్తారు. 5 ఇంచెస్కి జస్ట్ ఊరికే అలా వేసాను డాట్, మీకు అర్థం అవడం కోసం, హ్యాండ్ ఫినిషింగ్ అనేది మీకు అర్థం అవడం కోసం అలా పెట్టానండి. వెళ్ళదండి ఇంక ఇలా జస్ట్ నీట్గా ఇలా కొంచెం రౌండ్ తిరిగేటట్టుగా ఇలాగా కట్ చేసుకోవడమేనండి. కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోండి, కుట్టేటప్పటికి పఫ్ బాగా వస్తుంది. చూసారా హ్యాండ్ ఎలా వచ్చింది. ఇక్కడ వచ్చేసి చిన్న డాట్ ఇవి ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ చిన్న డాట్ పెట్టుకోండి. ఈ డాట్ ఎందుకంటే ఇక్కడ వరకే మనం ముట్ట పెడతామండి. జస్ట్ ఊరికే టక్స్ ఇచ్చేసేయండి. హ్యాండ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కరువు ఉంది కదండి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉన్న ఫ్యాబ్రిక్ని, ఈ లైనింగ్ క్లాత్ని ఇలా 4 మడతల మీద వేస్తున్నానండి. ఇలా 4 మడతల మీద వేసిన తర్వాత ఇదిగో జస్ట్ ఇలా, నాకు వచ్చేసి ఫ్రాక్ పొడవు వచ్చేసి 40 ఉందండి, అంటే 40 ఇంచులు ఉందండి పొడవు ఈ ఫ్రాక్ వచ్చేసి. మనకు లైనింగ్ ఎంత ఉందో చూద్దాం. లైనింగ్ వచ్చేసి మనకు 33 ఉంది, అంటే మనం దీన్ని ఈ లెంత్ మనకి సరిపోతుందండి, మనం కట్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని. ఈ లైనింగ్ వచ్చేసి మనం 2 భాగాలుగా కట్ చేసుకుని ఫ్రంట్కి బ్యాక్కి కుచ్చులు పెట్టేసుకుంటామండి. సో నాకు దీన్ని కట్ చేయాల్సిన అవసరం రాలేదండి. చిన్నపిల్లలకైతే మనం కట్ చేయాలి, బేబీ ఫ్రాక్స్ మనం పెట్టినప్పుడు వాటిని మనం కట్ చేసుకోవాలి ఫ్రాక్ను బట్టి. మీకు బేబీ ఫ్రాక్ వీడియో కూడా ఒకటి పెడతానండి, మీరు కామెంట్ చేయండి, ఎంతమంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి పెడతానండి. చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో మీరు కుట్టుకోవచ్చు అండి, చాలా ఈజీగా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. నాకు ఇది లాంగ్ ఫ్రాక్ కుట్టానండి, అది కొరియర్ చేసేసాను. ఆ ఫ్రాక్లో మిగిలిన క్లాత్ అండి ఇది. ఇది 3.5 మీటర్ ఉందండి, సరిపోతుంది. మీకు వీడియో చూపించాను కదండి, నేను వీడియో పెట్టాను కదండి, దాంట్లో ఉంది ఈ ఫ్రాకు. కొనేసారండి, కొరియర్ వెళ్ళిపోయింది ఇది. ఇంకా వేరే వాళ్ళు అడిగితే ఇది మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తున్నానండి వాళ్ళకి. ఇక్కడే మన ఇంటి దగ్గర వాళ్ళని అడిగాలండి. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదండి ఫ్రంట్ బ్యాక్,
మనకి క్లాత్ చాలా అవసరం, ఎందుకంటే మనం స్టెప్ పెడతాం కదండి, కింద కూర్చొచ్చేటట్టుగా పెట్టి కుట్టాలనుకుంటున్నాం కదండి. క్లాత్ వేస్ట్ అవ్వకుండా 3.5 మీటరే ఉంది కదా. ఈ ఫ్రాక్ కుట్టిన తర్వాత ఎంత బాగా వచ్చిందో మీకు మళ్ళీ నేను కుట్టేటప్పుడు వీడియో పెడతాను. కుట్టిన తర్వాత దీన్ని వేసుకొని కూడా వీడియో పెడతాను మీకు, చూడండి. ఇదిగో చూడండి. ఇంకా ఇదే ఈ విధంగా కట్ చేసుకోవడమేనండి. హ్యాండ్స్ కూడా ఇలానే పెట్టి కట్ చేసుకోవడమేనండి.